మా ఇంటి ముందు కొత్త పోలు సూపర్ ఉందిరా. గుడికెళ్ళావా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. వెళ్ళు అందరు నీలా ఉంటారా? ఎవరికి చెప్పొద్దురా. గుడి దగ్గర లేపడమేంట్రా? కూర్చోండి. మీరంతా మీ బోట్ని నోట్ బుక్స్ తీసి పైన పెట్టండి. ఏం రాయలేదురా, అని తెల్ల పేజీలే. ఏం పర్లేదురా, ఆవిడ ఎప్పుడు చూసిందని ఏమవద్దు. ట్రస్ట్ మీ. నోట్స్ లేని వాళ్ళు క్లాస్ లోంచి బయటకు వెళ్ళండి. ఏ యూ నిలబడు. నీ నోట్స్ ఎక్కడా? లేదా అయితే బయటకు వెళ్ళు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. నువ్వు ఎప్పుడు జాయిన్ అయితే నాకెందుకు? నోట్స్ ఉంటే కూర్చో, లేదా బయటకు వెళ్ళు. అది కాదు మేడం. నేనేమి వినను. నోట్స్ ఉంటే కూర్చో, లేదా బయటకు నాడు. ఏంటి మేడం ఇది? నోట్స్ ఎలా వస్తాయి? తను జాయిన్ అయ్యి 2 రోజులే అయింది. నువ్వేమంటావు? పిల్లికి ఎలక సాక్ష్యమా? అసలు నీ నోట్స్ ఉందా? ఉంది మేడం. ఉంటే నోరు మూసు కూర్చో. ఏయ్ నువ్వు వెళ్ళి బయటికి. మల్లిక ఒక్క నిమిషం. మేడం మీకు నోట్సే కదా కావాలి? ఇదిగోండి, తన దగ్గర ఉంది, నా దగ్గర లేదు. నేను వెళ్తున్నా. ఆగక్కడ. ఏంటి ఆవిడ గారి కోసం పెద్ద త్యాగం చేసి అనుకుంటున్నావా? వెళ్ళి కారిడార్ లో గంట సేపు నిలబడు. అదే నీకు పనిష్మెంట్. ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యాను రా. అన్ని క్వశ్చన్స్ రాసానన్ను. ఆన్సర్ కూడా రాయాలంటరా. చంపుతాను. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. దేనికి? మీ నోట్స్ ఇచ్చినందుకు. అయితే ఏంటి? సో వాట్? మీరే కాదమ్మా, మేము అనగలం. అయితే ఏంటి బొంగు అంటే ఇంగ్లీష్ సో వాట్? ఇట్స్ ఎ బ్యాంబూ. నువ్వా? ఇటొచ్చినవేంది? మా ఇల్లు ఇక్కడే. ఓ ఐ సీ. నువ్వేంటి ఇటొచ్చా? మా ఇల్లు ఇక్కడే. మీ ఇల్లు ఓల్డ్ సిటీ కదా? జూబ్లీ హిల్స్ తో స్ట్రేట్ కి వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే ఓల్డ్ సిటీ. అంతే. అవును, నువ్వు రోజు ఇదే టైంకి బయలుదేరుతావా కాలేజ్ కి? హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. టేక్ కేర్. యు టు. ఓకే. ఏంది డార్లింగ్ అంటుండు? ఎవరైనా? మా డాడీ. ఓ మీ డాడీయా? ఆయన కారు నీ కారు కంటే పెద్ద ఉంది. రేట్ ఎంత ఉంటది? 40 lakhs. 40 లక్షలు. ఏం నేను నైట్ వచ్చినావు? మంచిగున్నావా? నేను సరే, నువ్వు మంచిగున్నావు కదా. ఈయన మా డాడీ. చూసినావా ఎంత హైట్ లో కూర్చుండో? అది మన లెవెల్. సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సమాజానికి ఉపయోగపడే డౌట్స్ ఉంటే అడగండి. సార్, ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఎక్కడికి వెళ్ళకూడదురా, వెళ్ళకపోతే ఎయిడ్స్ రాదు. గురక, నా క్లాసులో గురక. ఎవడా నిద్రపోతుంది? ఎవడా నిద్రపోతుంది? మర్యాదగా చెప్తున్నాను, ఆ నిద్రపోయేవాడెవడో చేతులు పైకెత్తాలి. సార్ నిద్రపోయినోడు చేయట్లేదు సార్. ఏంట్రా, ఎందుకు వచ్చింది నీకు ఏదో డౌట్? కూర్చో కూర్చో. నేను కనుక్కుంటారా వాడెవడో? నేను కనుక్కుంటా. నేను కనుక్కోగలనరా. హంసే కోయి ఛుపా నహీ సక్తే. నేను కనుక్కోగలను. అరే ఐమాక్స్ థియేటర్ కొంచెం పక్కకు జరుపు. అమ్మో, ఎన్ని తిరిగితేటలరా. కనురెప్ప మీద కన్ను బొమ్మ వేసి నా కంట్లో కారం కొట్టాలని చూస్తావురా? ఈ తెలివితేటల చదువులో ఎక్కడికి పోయినరా? నువ్వు కొంచెం పక్కగా జరుగు నాన్న, పక్కగా జరుగు. చదువుకోమంటేనేమో పట్టుకున్నా. సార్ నా రాజ్ కుమార్ ఎక్కడ? నా రాజ్ కుమార్ ఎక్కడ? నీ రాజకుమార్ని పక్క రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా పంపవరా?
ఇప్పండి రా బాబు, ప్యాకెట్ ఇప్పండి. ఇవ్వరా? ఆకలి దంచేస్తున్నా. అది, అన్నమే, అన్నమే, అన్నమే. అవుతుంది నాకు. రే రే, ఆవకాయదిరా. అది దాంట్లో పోయి ఇది ఓకే. తీ, ఎల్లి ఆవకాయ. కలుపుతాకా? అది తొక్కి టై. కలుపు. బాగా కలుపు. ఇప్పుడు కలుపు. అది ఇప్పుడు. కలుపు మంచిగా. కలుపు. మొత్తం అప్పుడే అంతా కలుపు. అది కలుపు, ఇప్పుడు కలుపు, మంచిగా కలుపు, అంతా కలుపు. నేను చదివాను. యా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏం కాకా, నీ క్యాండిడేట్ లెవెల్ సూపర్ గా ఉంది. 5 స్టార్ లెవెల్ లో మెయింటైన్ చేస్తుంది. థ్యాంక్ యూ. అంటే దాని అయ్యకు హోటల్ కూడా ఉందా? చీప్ గా హోటల్ ఏంటి, ఓన్లీ సాఫ్ట్వేర్. అంటే రిచ్ అన్న కలుపు కలుపు. ఇట్స్ అబౌట్ అరే అక్కడ చూడరా. ఎప్పుడు వాడేం చేస్తుండు వీడేం చేస్తుండు గవ్వే కావాలమ్మా. నువ్వు చదువు తెలుస్తుంది. ఏంద్రా అది పొగలు 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 వస్తున్నది ఏంది అది? సద్దన్నం రా. ఈ డబ్బు వాళ్ళంతా మిగిలిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కావాల్సినప్పుడు గరం చేసుకొని తింటారు, మళ్ళా ఫ్రెష్ తినరు. కాదురా అది సద్దన్నం కాదు, నీడిల్స్. నీడిల్సా? అదేరా సన్నగా చుట్లు చుట్లు పాములో పాములా. అది నూడిల్స్ రా. కాదురా నీడిల్స్. నూడిల్స్ రా. రే చెప్తే నువ్వు నీడిల్స్ అది. నూడిల్స్ రా అది. అరే నీడిల్స్ నూడిల్స్ రా. అరే, నూడిల్స్ రా. అది. నూడిల్స్, ఏ, నీడిల్స్ అది. అబ్బో. చెప్తే అర్థం చేసుకో. కేమియా. తొందర పెట్టరా, ఆకలి అవుతుంది. అప్పటి నుంచి కలుపుతున్నావు. ఎంతసేపు కలపడం ఏంట్రా? పెట్టు, పెట్టు. ఏంటది ఎర్రగా ఉంది? చేపట్రా. నువ్వురా. నాకు అబ్బా వస్తుందిరా. సీను ఏంటది? ఇదేంటో తెలియదా? తెలీదు. తెలుగు దాని వయ్యుండి ఇదేంటో తెలియదా? ఈ రోజుల్లో అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. డైటింగ్ వెయిటింగ్ అని చెప్పి సెపరేట్ తింటారు. అసలు టేస్ట్ తెలియదు మీకు. దీన్ని ఆవకాయ అంటారు. ఆవకాయ అంటే తెలియని తెలుగోడు ఈ దునియాలో లేడు. టేస్ట్ సూపర్ ఉంటది. ఒక్కసారి తిను, మళ్ళీ మళ్ళీ ఇమ్మంటావు. నాకు కొంచెం పెట్టవా? ఏ, ఏం చేస్తున్నావు? ఇది కనుక ఆమె తిన్నదనుకో కారం కారం అని వస్తుంది. ఏం కాదురా. అరే, నా మాట చూడు, వినరా, తర్వాత ఏం కాదురా. రా, సీన్ గా నా మాట వినరా. ఆవకాయ కావాలన్నా వద్దా? అరే పెడుతున్నా కదరా. ఇంకొంచెం ఇరా. రమేష్ ఆగరా. నువ్వు అరే, అరే, పెడుతున్నా. పీసేరా. పీసే వేస్తారా? పీస్ ఆగు. నాకు ఒక పీసేనా? ఇంకొంచెం పెట్టవా? చూసినావా మళ్ళొచ్చింది. ఇది ఆవకాయ పవర్ అంటే. నో 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 నో, ఇట్స్ ఎ పోర్ కేస్. ఇలాంటి ఆఫర్స్ నా దగ్గరికి తీసుకురావద్దు. ఎందుకురా నా టైం వేస్ట్ చేస్తారు? కెపెట్. ఐ వాంట్ ఆవకాయ. ఏంటి మేడం, ఆవకాయ లేదా? లేదు మేడం. ఏంటి మల్లిక? మమ్మీ నాకు ఆవకాయ కావాలి మమ్మీ. ఆవకాయ? ఆ పేరు ఎక్కడ విన్నావు? అది కాలేజ్ లో ఫ్రెండ్ పెడితే తిన్నాను. ఏమండి విన్నారా? అదేదో పెద్ద గొప్ప కాలేజ్ అన్నారు. అక్కడ 1 lakh డొనేషన్ కూడా కట్టించుకున్నారు. డోంట్ టెల్ మీ దే హావ్ డర్టీ పికల్స్ ఇన్ యువర్ కాలేజ్. ప్లీజ్ మమ్మీ నాకు ఆవకాయ కావాలి. చూడమ్మా, మన లెవెల్ కి ఇటాలియన్, చైనీస్, మెక్సికన్ తినాలి. ఈ బ్లడీ ఆవకాయలు తినకూడదు. అది తినడానికి తిండి లేని వాళ్ళు, లేబర్ వాళ్ళు తింటారు. మరి ఆ టేస్ట్ ఈ ఫుడ్ కి రాదేంటి మమ్మీ? చిచి, అది ఒక టేస్టా? వాళ్ళకి కూరలు కొనడానికి డబ్బులు లేక చీప్ గా మ్యాంగోస్ కొని వాటితో పచ్చళ్ళు చేసి సంవత్సరం అంతా స్టాక్ పెట్టుకుని తింటారు. ప్లీజ్ మమ్మీ నాకు ఆవకాయ కావాలి. ఆవకాయ లేదు, గీవకాయ లేదు, పెట్టింది తినాలి. నేను తిన్ను. ఇడియట్, పిచ్చ కింద ఏంటి లేబర్ అలవాట్లు? రాను రాను మీ తాతలాగా తయారవుతున్నావు. లుక్ హియర్, తింటే ఇది తిను, లేకపోతే గెట్ అవుట్. ఏమిటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆవకాయ తినాలి తాతయ్య. నాకు తినాలనుంది, మరి నేను ఏడుస్తున్నానా? మరి ఆవకాయ కావాలంటే మమ్మీ తిట్టింది. అంబోతులకేం తెలుసమ్మా ఆవకాయ రుచి. ఇంతకీ నువ్వు ఎక్కడ తిన్నావు? మా ఫ్రెండ్ సీను అని. చాలా మంచివాడు కదూ. నీకెలా తెలుసు? ఆవకాయ తినేవాడైతే మంచివాడై ఉంటాడు. ఇంతకీ కొత్త ఆవకాయ, పాత ఆవకాయ? ఏమో, మొదట ఒక ముద్ద పెట్టాడు, నాలుక మండింది, కళ్ళలో నీళ్ళొచ్చాయి. అయితే కొత్త ఆవకాయ. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది, అర్జెంట్ గా తినేయాలనిపిస్తుంది. అబ్బాయి పేరేంటన్నావు? ఎవరు? మేము నిత్య ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాం. అడ్రస్ కొంచెం చెప్తారా? మీ అడ్రస్సా? మా అడ్రస్ నిన్నెందుకు అడుగుతావయ్యా? మీ అడ్రస్ చెప్పు. మరి మా టెలిఫోన్ నంబర్ తెలిసిన దానివి అడ్రస్ ఎందుకు తెలియదు? ఏం నకరాలు చేస్తున్నావా? పెట్టే. ఎవరినన్నా ఫోన్? ఎవరో నిత్యా ఇండస్ట్రీస్ అంటారా? హలో సీను, నేను మల్లికని. ఎవరు సీను వాడు? నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మా డాడీ. ఇప్పుడు ఆన్ అవుతున్నాడు. ఓ సారీ. ఇట్స్ ఓకే. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీ ఇంటి అడ్రస్ చెప్పు సీను. అడ్రసా? చార్మినార్ నుంచి చక్కగా. చక్కగా అంటే మేకప్ చేసుకున్నా? ఏ చక్కగా అంటే స్ట్రేట్ గా రా.
ఫలక్నామా ప్యాలెస్ వస్తుంది. దాని ముందు 6 గుళ్ళుంటాయి. ఆ గుళ్ళ పక్కంబడి సందులో మా ఇల్లు. మీ డాడీ పేరు? మా డాడీ పేరు మా గల్లీలో ఎవ్వరికీ తెలియదు. నువ్వు నా పేరు అడుగు, అందరూ చెప్తారు. ఓకే బాయ్. ఎవరు రాది? ఐశ్వర్య రాయ్. ఆ? నా పర్సనల్ విషయాలు నీకెందుకు? వెళ్ళి బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టు. అవే నీ పోరి. సీను గారు ఇల్లు ఇదేనా సార్? అవు. ఇదేనండి సార్. సరే సీను, నీకోసం ఎవరు వచ్చారు? రండి. ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. రుద్రరాజు వెంకటరామరాజు, నిత్య ఇండస్ట్రీస్. బోనాల బిచ్చపతి మున్సిపాలిటీ. అడుగు. ఓ మీ ఇంట్లో ఆవకాయ ఉందంటగా, దానికోసం వచ్చాం. ఆవకాయన ఆ. సై ఒక జాడీలో పెట్టి ఇచ్చేసి. వద్దు ఆ? మా ఇంట్లో తిన్నవరయ్యా బాబు, ఇక్కడే తినేళ్ళిపోతాం. మా ఇంట్లోనా? ఆ. సే అన్నం అంటే పెట్టేసి రామ్మా. ఇగో మరి కానీ పైసలు సంపాదిస్తారు. ఆవకాయ కూడా తిని రానా? తినమ్మా. తనకి చేతితో తినడం రాదు, నువ్వే కలిపెట్టు. చేత్తో తింటా రాదా? ఓన్లీ స్పూన్ తో తింటారు వాళ్ళు. సరే, నేను తినిపిస్తాను. సే పాపకి ఎన్న పూసేసి పెట్టే. ఏమిటయ్యా ఇది? అరే తల తెల్లబడ్డది, మీసాలు తెల్లబడ్డాయి, గదేందో తెలియదానే? తెలవక కాదయ్యా, అలా అంటే నాకు కూడా పోస్తావని. ఆవకాయ తిన్నయ్యారు, మందు దాగనియ్యారు, ఇంకెందుకే పైసలు సంపాదించుడు బొందల పోసుకొనికా? అరే సీను, ఆ సార్ ఒక జబర్దస్త్ రౌండ్ కలుపు. అబ్బాయా, నంచుకోవటానికి ఏమైనా ఉందా? అదే ఉప్పు చేప, ఎండు చేప అలాంటివి ఉంటాయా? నూనెలో ఏంచి. ఎందుకు లేవు? ఆ దేవి 2 ఉప్పు చేప. అలాగే నాన్న. బ్రహ్మాండంగా కలిపావా? అరే అది ఎవ్వని కొడుకు. ఆ, ఏంటమ్మా ఇది? ఉప్పు చేప అడిగారుగా, సంపుకో ముదంగాయి మార్కెట్ లోకి వెళ్ళి తెచ్చిన ఫ్రెష్. అదిరిందయ్యా, ఉప్పు చేప. అంతా తినేయాలి. నా తల్లి తినమ్మా. కమ్మగా తిని ఎంతకాలమైందో. నీకెప్పుడు ఏం తినాలనిపించినా మా ఇంటికి వచ్చే, సరేనా?